సౌత్ కొరియాలో భారతీయులు ఇబ్బంది పడుతున్నారు, జాతి వివక్షకు గురవుతున్నారు. రెస్టారెంట్లలో, పబ్స్ బయట, కొన్ని రెస్టారెంట్ల బయట అయితే పెడుతున్నారంట ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్, అలాగే పాకిస్తానీస్ కూడా నాట్ అలౌడ్ అని చెప్పి. ఏంటిది, ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? చాలా నిజం అండి, దాంట్లో అసత్యం ఏమీ లేదు. వాళ్ళ సౌత్ కొరియాలో జాతి వివక్షత అన్నది చాలా కాలంగా ఉన్నది. వాళ్ళ దేశంలో విపరీతమైనటువంటి జాతీయవాదం, సోకాల్డ్ నేషనలిజం, మేమే గొప్ప, మేము తర్వాతే మిగతా అందరూ అన్నటువంటి ఒక భావజాలం చాలా డీప్ రూటెడ్ గా ఆ సమాజంలో ఉన్నది, చాలా కాలంగా ఉన్నది. అది దాని యొక్క పర్యవసానమే ఎంతో కాలంగా చూస్తున్నాం మనము. వాళ్ళు ఎంత లెవెల్కి వెళ్తారంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వస్తువులు మాత్రమే కొనుక్కుంటారు. మీరు ఆ దేశానికి ఏదైనా మీరు ప్రత్యామ్నాయంగా మీరు సప్లై చేస్తే వాళ్ళు దాన్ని కొనుక్కొని కూడా కొనరు. అక్కడ మీరు షాప్ పెట్టినా మీ గిరాకీ ఏమి ఉండదు, మీకు ఏం ఉండదు. లెటస్ సే ఒక వస్తువు 100 రూపాయలు విలువ చేసే వస్తువు ఆ దేశంలో 100 రూపాయలు ఉంటే మనం లెటస్ సే మనం 60 రూపాయలకి ఇక్కడ అమ్ముతున్నాం అనుకోండి, అయినా మన దగ్గర కొనరు. 100 రూపాయలు పెట్టి వాళ్ళ సౌత్ కొరియన్ ఐటమ్స్నే కొనుక్కుంటారు వాళ్ళు. వాళ్ళలో ఒక విధమైన న్యూనత భావం కూడా ఉన్నది. వాళ్ళలో ప్రపంచంలో పర్ క్యాపిటా సగటు జనాభాకు సంబంధించి లెక్కల బేస్ చూస్తే కనుక మాక్సిమం నంబర్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీస్ చేసుకునేది సౌత్ కొరియా. రమారమి 50 నుంచి 60% వాళ్ళ ప్రజలు కాస్మెటిక్ సర్జరీ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఏదైతే వాళ్ళ లుక్స్ ఉంటాయో, వాళ్ళ మొహ కవళికలు కావచ్చు, వాళ్ళ శరీర దాని యొక్క కన్స్ట్రక్షన్ కావచ్చు, దానిని ఎవరో వాళ్ళకి నచ్చదనమాట. ఒక విధమైన స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కాస్మెటిక్ సర్జరీకి వెళ్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రభుత్వమే అడ్వర్టైజ్ చేస్తుంది, మీకు కాస్మెటిక్ సర్జరీ కావాలంటే కనుక బెస్ట్ సర్వీసెస్ సౌత్ కొరియాలో ఉంటాయి, ఇక్కడ రండి అని చెప్పి వాళ్ళు ఇన్వైట్ కూడా చేస్తున్నారు. ఒక కాస్మెటిక్ సర్జరీ టూరిజం కూడా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ స్టాండర్డ్స్ కి కాకుండా ఎవరైనా ఉన్నారు అంటే కనుక వాళ్ళ మీద హేట్రెడ్ ఉంటుంది అనమాట. భారతీయులు మనం ఫర్ ఇన్స్టెన్స్ మన వాళ్ళు ఏదో షాప్ కి వెళ్ళి ఏదో బట్టల్ని చూసామంటే, మనం మామూలుగా ఏదైనా షాపింగ్ చేసినప్పుడు మనం ముట్టుకుంటాం కదా, అది బట్ట ఎలా ఉంది, దాన్ని ఏంటి చూస్తాం, పట్టుకుంటాం. ముట్టుకుంటే ఇమ్మీడియట్ గా వచ్చి వాళ్ళు దాన్ని దులుపుతారు. అంటే మనం అసహ్యంగా ఉంటాము, మనం క్లెన్లీనెస్ ఉండదు మనకు అన్నటువంటి ఒక భావజాలం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ, సౌత్ కొరియన్స్ మన దేశంలో వచ్చినా ఇంకా ఇతరత్ర ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు టిష్యూ పేపర్లు పెట్టుకుంటారు. వాళ్ళు ప్రతి చిన్న దానికి కూడా తుడుచుకుంటూ ఉంటారు. సో విధమైనటువంటి ఒక ఎక్స్ట్రీమ్ క్లెన్లీనెస్ అన్నది వాళ్ళు పాటిస్తారు. సో దానివల్ల వాళ్లకు రోగాలు రావడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక డెఫినెట్ గా అది ఒక విధమైన రేసిస్ట్ దేశంగా తయారైంది. ప్లస్ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ గణనీయంగా ఉండడంతో చైనాలో కావచ్చు, మనకు జపాన్ లో కావచ్చు, లేదా మనకు సౌత్ కొరియాలో కావచ్చు, ఫిలిప్పైన్స్ లో కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడాను మన జనరల్ గా వాళ్ళు అమెరికన్స్ ఏం చేస్తారో అదే చేసే ప్రయత్నం వీళ్ళు కూడా చేస్తారు. అటువంటి దుస్తులే వేసుకుంటారు. సౌత్ కొరియాలో ఈ రోజు మనం వాళ్ళ ట్రెడిషనల్ బట్టలు వేసుకుంటూ ఎవరిని మనకు కనిపించాలి. మనకు రోడ్లో అందరూ కూడా అమెరికన్ స్కర్ట్స్ లేదా సూట్స్, కోట్లు ఇవే మనకు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా కానీ అమెరికన్ డ్రెస్లే వాళ్ళకి కనిపిస్తాయి. అలాగే కే పాప్ చాలా ఫేమస్ సౌత్ కొరియాలో, ఎందుకంటే వాళ్ళు అమెరికన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ని వాళ్ళు సౌత్ కొరియన్ భాషలో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పాపులరైజ్ అయ్యారు. సో అలాగే కరోకే బార్స్ అని ఉంటాయి. అక్కడంతా కరోకే బార్స్ లో కూడా అమెరికన్ మ్యూజిక్ పెట్టుకొని వాళ్ళు కొరియన్ భాషలో వాళ్ళు పాడి డాన్స్ చేస్తుంటారు. అంటే కంప్లీట్ అమెరికనైజ్ అయిపోయారు. అంటే సౌత్ కొరియా యొక్క సంస్కృతి వాళ్ళ ఇదంతా కూడా కంప్లీట్ గా వెళ్ళిపోయారు. సో మిగతా ఆసియాన్ దేశాలన్నీ కూడాను చాలా దారుణమైన పరిస్థితుల్లో, దరిద్రంలో ఉన్నాయి, వీళ్ళు అసహ్యంగా ఉంటారు అన్నటువంటి ఒక న్యూనత భావం వాళ్ళకు ఉన్నది. అందుకనే భారతీయుల పట్ల వాళ్ళు అటువంటి వ్యవహారం చేస్తూ ఉంటారు. సరే, సౌత్ కొరియాలో చేశారంటే దానికి వాళ్ళ దేశం, మన ఇష్టం, మనం వెళ్తామో వెళ్ళవా మన ఇష్టం, అది వెళ్ళకపోవచ్చు కూడా, మనం వాళ్ళు నచ్చలేదు కాబట్టి మనం వెళ్ళకపోవచ్చు. కానీ మనకు వాళ్ళు మన దేశంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే పెట్టారో అక్కడ కూడా వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. మనకు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం క్యాంపెయిన్ లో కియా మోటార్స్ నేనే తీసుకొచ్చానని చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆయన పెనుగొండ. కానీ లిటరల్ గా మీరు కనుక పెనుగొండ వైపు నుంచి మీరు కిందికి మన బెంగళూరు సైడ్ కి వెళ్ళేటువంటి మీరు ఆ రోడ్లో కనుక వెళ్తే ఎక్కడా కూడా మీకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఎక్కడా ఒక బోర్డు కనిపించదు. అన్ని సౌత్ కొరియన్ భాషలోనే ఉంటాయి. అక్కడ కూడా హోటల్స్ లో, గెస్ట్ హౌస్ల్లో సౌత్ కొరియన్లు తప్ప ఇతరులు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. భారతదేశంలో భారతీయులు వెళ్ళడానికి వీల్లేదు, సౌత్ కొరియన్లు తప్ప ఇంకెవరు వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ లిటరల్ గా కుక్కుల దగ్గర నుంచి అందరూ కూడా సౌత్ కొరియన్స్. అలాగే కియా మోటార్స్ లో కూడా
చిన్న చిన్న కూలీ నాలీ చేసుకునేటువంటి ఉద్యోగాలు తప్ప మేనేజర్ పోస్ట్ నుంచి పైన ఉన్నటువంటి పోస్టులు అన్ని కూడాను సౌత్ కొరియన్సే ఉంటారు. భారతీయులకు చాలా చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళకి ప్రమోషన్ కూడా ఉండవు. వాళ్ళకు లీవ్లో ఒక పట్టాన్ని ఇవ్వరు, వాళ్ళని ఒక విధమైనటువంటి లేబర్ టార్చర్ అనేది భయంకరంగా ఉంటుంది. అంతేకాదు మన స్కూళ్ళల్లో, ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు ఏదో డ్రైవర్లుగా వెళ్ళాలన్నా, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి సర్వెంట్స్ గా వెళ్ళాలన్నా, లేదా వాళ్ళకి ఏదైనా ఇతరత్ర ట్రాన్స్పోర్టేషన్ లో వెళ్ళాలన్నా సౌత్ కొరియన్ భాష తెలియాలి. కాబట్టి మన స్కూళ్ళల్లో అంతా తెలుగు చెప్పడం మానేశారు, సౌత్ కొరియన్ నేర్పిస్తున్నారు వాళ్ళు. ఇదే సౌత్ కొరియా చైనాలో కానీ జపాన్ లో కానీ వెళ్ళి సౌత్ కొరియన్ భాషలోనే మాట్లాడాలి అని వాళ్ళు ఇంపోజ్ చేయగలరా వాళ్ళతోటి? అందరూ ఆ బిజినెస్ అక్కడి నుంచి ఆ దేశం నుంచి తరిమేస్తారు. అక్కడ పోయి వాళ్ళు చైనీస్ భాష మాట్లాడాలి, జపాన్ లో వెళ్ళి జపనీస్ భాష మాట్లాడాలి. కానీ మనకు ఇటువంటి బానిసత్వ మెంటాలిటీ ఉంది కాబట్టి వాళ్ళని పర్మిట్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ వాళ్ళ కార్లు ఏవైతే తయారవుతున్నాయో ఏ కాంపనెంట్ కూడా భారతదేశంలో తయారవ్వదు. ఆఖరికి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి టాయిలెట్ల టైల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. భారతదేశంలో లేవా మన దగ్గర? ట్యాపులు లేవా మన దగ్గర? కన్స్ట్రక్ట్ చేయడానికి మన దగ్గర మెటీరియల్ లేదా? మన దగ్గర ఏమి కొనలేదు, అంతా ఇంపోర్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా కార్లు తయారీలో కూడా నట్స్, బోల్ట్స్, స్క్రూల దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళు కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అందుకని మీరు పెనుగొండ సైడ్ వెళ్ళి చూసారంటే కియా మోటార్స్ మాత్రమే ఉంటుంది. నార్మల్ గా ఏదైనా ఒక కార్ ఫ్యాక్టరీ వచ్చిందంటే యాన్సిలరీ యూనిట్స్ చాలా ఉంటాయి. దానికి సంబంధించి వైపర్లు తయారు చేసే వాళ్ళు ఒకరు ఉంటే, గ్లాసులు తయారు చేసే వాళ్ళు ఒకరు ఉంటే, రబ్బర్ బీడింగ్లు తయారు చేసే కంపెనీలు వేరే ఉంటే, దానికి మ్యాట్స్ తయారు చేసే వాళ్ళు వేరే ఉంటే, టైర్ల వాళ్ళు, ఇలా చాలా యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి అక్కడ చుట్టుపక్కల. కానీ కియా మోటార్స్ చుట్టుపక్కల ఏం యాన్సిలరీ యూనిట్స్ లేవు. ఎందుకు? ప్రతిదీ వాళ్ళు కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పారు, మనం చాలా తప్పు చేశాము వీళ్ళని మన దేశంలో ఇన్వైట్ చేసి అనుమతించి. దీనివల్ల మన ఇంపోర్ట్ బిల్లు గణనీయంగా పెరిగిపోయింది, అనవసరంగా పెరిగింది, అక్కర్లేదు మనకు. ఎందుకంటే మన దేశంలో వాళ్ళు దాన్ని కనుక తయారు చేసి ఉంటే కనుక మనకి ఇంపోర్ట్ బిల్ తగ్గుండేది, ప్లస్ ఎక్స్పోర్ట్ బిల్ పెరుగుండేది మనకు. అది వాళ్ళ నైజం, అది సౌత్ కొరియా యొక్క భావజాలం అది. కానీ వాళ్ళ చరిత్ర చూస్తే కనుక వాళ్ళ అంటే క్రిస్టియనైజ్ కానటువంటి సౌత్ కొరియా, ఇప్పుడు చాలా మంది క్రిస్టియన్ అయిపోయారు. వాళ్ళు క్రిస్టియన్ కానటువంటి సౌత్ కొరియాలో వాళ్ళు ఇప్పుడు కూడా ఏం నమ్ముతారంటే అయోధ్యకి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు అని. శ్రీరాముల వారి సంతతిలో కొరియా నుంచి వాళ్ళ రాణి ఒకరు వెళ్ళి, ఒక యువరాణి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుని వివాహం చేసుకుని అయోధ్యలో సెటిల్ అయ్యారని చెప్పి అయోధ్యకు సౌత్ కొరియాకి కనెక్షన్ ఉన్నది అని నమ్మేటువంటి జాతి. ఇప్పటికి కూడా వాళ్ళు అయోధ్యకి వాళ్ళ ఆ కుటుంబాలన్నీ వెళతాయి. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇటువంటి వాళ్ళు ఎన్నో తరతరాలుగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఆ భావజాలం వాళ్ళది. కానీ ఎప్పుడైతే క్రిస్టియనైజ్ అయిపోయి అమెరికనైజ్ అయిపోయారో దాంతో వాళ్ళలో ఇటువంటి భయంకరమైనటువంటి భావజాలం అన్నది సౌత్ కొరియాలో ఉన్నది. ఇది దానివల్ల వాళ్లే కాదు, ఇన్ఫాక్ట్ అక్కడ భారతీయులు, పాకిస్తానీలే కాదు, వాళ్ళు ఇతరత్ర ఏ దేశం నుంచి వచ్చినా కానీ అలాగే ట్రీట్ చేస్తారు. కేవలం అమెరికన్ ఈ తెల్ల జాతి వాళ్ళు తప్ప మిగతా ఎవరు వచ్చినా కానీ, ఆఫ్రికన్స్ వస్తే కూడా వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేస్తారు. సో ఆ ఒక రేసిస్ట్ భావజాలం అన్నది ఎక్స్ట్రీమ్ పతాకానికి చేరుకున్నటువంటి దేశం అది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.